ఈరోజు మనం కొన్ని అనుభవాల గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి నారాయణ రాన్ యొక్క బోధనల ప్రచారం జరిగితే సమాజంలో ఒక విశాలమైన సానుకూల మార్పు వస్తుంది. ప్రజల ఆలోచనలో మార్పు వస్తుంది. సంతాన్ దళ్ అధ్యక్షుడు శంకర్ సర్కార్ గారు ప్రతిసారి నారాయణ రాన్ గురించి మాట్లాడినప్పుడు అందరి మనసుల్లో, ఆలోచనల్లో ఒక కొత్త శక్తిని నింపే విషయాలు చర్చలోకి వస్తాయి. ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అధ్యక్షులు చెబుతున్నారు. కోల్కతా నగరానికి కొంత దూరంలో ఒక గట్టు ఉంది. అక్కడ వేలాది మంది గుమిగూడుతారు. ఒకసారి 3 సోదరుల కుటుంబం అక్కడికి వచ్చింది. అందులో చిన్నవాడు, ఈ ప్రపంచంలో ఏది జరిగినా అది సృష్టికర్త ఆశయంతోనే జరుగుతుందని అన్నాడు. దైవ సంకల్పం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. ఇది నిజమే. కానీ ఈ ప్రపంచంలో మంచి పనులు, చెడు పనులు రెండూ జరుగుతాయి. సామాజిక మేలుకు సంబంధించిన పనులు, నేరాలు కూడా జరుగుతాయి. అందువల్ల ప్రపంచంలో జరిగే చెడు పనులు, నేరాలు కూడా దేవుని సంకల్పమా? దేవుడు మనకు చెడు పనులు చేయమని సూచిస్తాడా? మనిషి తాను చేసిన పనులన్నీ దేవునిపైకి వేస్తాడు, మంచి పనులను చెడు పనులను కూడా. కానీ ప్రతి చెడు పనికి వెనుక మనిషి సొంత బాధ్యత ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మీ ముఖంపై ఒక బలమైన చెంపదెబ్బ కొట్టి, నేను కొట్టలేదు, దైవం కొట్టాడు అని చెప్పితే మీరు నమ్ముతారా? కాదు కదా. దైవం ఎలా వారిని కొడతాడు అని మీరు ఆలోచిస్తారు. అందుకే చెడు పనులకు మనిషి తానే బాధ్యుడు. ఈ రోజుల్లో మనిషి చాలా స్వార్థపరుడు మరియు లోభి అయిపోయాడు. అవసరం ఉన్నప్పుడే ఎవరినైనా ప్రేమతో, గౌరవంతో చూస్తాడు. అవసరం లేకపోతే వారి వైపు చూసేందుకు కూడా ఆసక్తి చూపించడు. ఇది నేటి వాస్తవం. అధ్యక్షుడు మరింతగా వివరిస్తూ చెబుతున్నారు. ఒకసారి ఆయన తన అనేక మిత్రులతో కలిసి ఓ స్టీమర్లో ప్రయాణం చేస్తూ సన్యాసి మహారాజ్తో కలిసి వివిధ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు దేవుని సంకల్పంతోనే జరుగుతాయని అన్నదానిపై చర్చ జరిగింది. మనిషి చెడు పనులను ఎప్పుడూ తనపైనే కాదు, ఇతరులపైన లేదా దేవునిపై వేస్తాడు. కానీ ప్రతి చెడు పనికి మనిషి తానే కారణం. దేవుడు ఎప్పుడైనా చెడు చేయమని చెబుతాడా అని అడిగినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. నిజంగా మనిషి ఎందుకు చెడు పనులు చేస్తాడు? ఎవరి సంకల్పంతో చేస్తాడు? మనకు ఎప్పుడు దివ్యమార్గం చూపించిన దేవుని ఎవరు తప్పుపట్టరు. నారాయణ రాన్ ఎల్లప్పుడూ ప్రజలకు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండమని, జీవితంలో ఎల్లప్పుడూ మంచి పనులు చేయమని, ఎవరికి వీలైతే వారికి సాయపడమని నేర్పారు. నారాయణ రాన్ గారికి మనస్ఫూర్తిగా వందనం.